దేశ విభజన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాల్లో కార్గిల్ యుద్ధం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది జరిగి 25 ఏళ్లు పూర్తయినప్పటికీ ఈ యుద్ధంలో భారత సైనికులు చూపించిన తెగువ, పోరాట పటిమ, వాటి వీరత్వం గురించి కథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. కార్గిల్ యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా ఏటా జూలై 25న కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటున్నాం. 1971 తర్వాత భారత్ పాక్ మధ్య జరిగిన భారీ సైనిక పోరాటం ఇదే. ఈ కార్గిల్ యుద్ధం దౌత్యపరంగా, అంతర్జాతీయంగా మన దేశానికి పెను సవాలును విసిరింది. పాకిస్తాన్ పన్నాగాలను పసిగట్టడంతో భారత ఇంటెలిజెన్స్ సంస్థలు మొదట్లో విఫలం అయినా కూడా యుద్ధ క్షేత్రంలో మాత్రం సైనికులు భారత సత్తా ఏంటో చూపించి పాకిస్తాన్ను ఇంటికి పంపించారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1999లో భారత్ సరిహద్దుల్లో కీలకంగా వ్యూహాత్మకంగా ఉన్న సియాచిన్ గ్లేషియర్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్ భారీ కుట్రకు తెరలేపింది. లడఖ్లోని కార్గిల్ సెక్టార్లో పాకిస్తాన్ సైనికులు ముజాహిదీన్ వేషంలో ఉన్న ఎత్తైన కొండ ప్రాంతాల్లోకి చొరబడ్డారు. అక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. స్థానికంగా ఉండే గొర్రెల కాపరులు పాకిస్తాన్ క్యాంపులను గుర్తించి ఆ సమాచారాన్ని భారత సైన్యానికి అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కొంతమంది మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు మొదట వారిని ఉగ్రవాదులు అని భావించారు. కానీ ఆ తర్వాత వారు ఉగ్రవాదుల వేషంలో ఉన్న పాకిస్తాన్ సైనికులు అని గుర్తించారు. 1999 మేలో ప్రారంభమైన కార్గిల్ యుద్ధం జూలై 25వ తేదీతో ముగిసింది. పాక్ సైన్యాన్ని గుర్తించేందుకు వెళ్ళిన 5 సైనికులను మొదటగా పాకిస్తానీయులు బలి తీసుకున్నారు. ఆ తర్వాత ముఖ్యంగా ద్రాస్, కక్సర్, బటాలిక్, ముష్కో సెక్టార్లలోని వ్యూహాత్మక శిఖరాలను పాకిస్తాన్ ఆర్మీ ఆక్రమించింది. సరిహద్దుల్లో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న భారత్ పాక్ సైన్యాన్ని తరిమి కొట్టేందుకు ఆపరేషన్ విజయ్ను మొదలుపెట్టింది. భారీగా సైనికులు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని యుద్ధ ప్రాంతానికి తరలించారు. అయితే మొదట్లో భారత్కు భారీగా ఎదురు దెబ్బలు తగిలాయి. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం ఎత్తైన కొండలపై ఉండగా భారత సైనికులు మాత్రం కింది నుంచి దాడి చేయడం వల్ల పట్టు సాధించలేకపోయారు. వీటికి తోడు సియాచిన్ ప్రాంతంలో మంచు, చలి వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకుని యుద్ధం చేయడం చాలా కష్టంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి పాకిస్తాన్ చేస్తున్న దాడులను నిలువరించేందుకు భారత సైన్యం బోఫోర్స్ ఫిరంగులను కూడా రంగంలోకి దింపింది. ఇవి ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న శత్రువుల బంకర్లపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసి భారీ నష్టాన్ని కలిగించాయి. పరిస్థితి మరింత దారుణంగా తయారు అవుతుండడంతో భారత వాయుసేన కూడా రంగంలోకి దిగింది. ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో శత్రు స్థావరాలపై వైమానిక దాడులకు దిగింది. దీంతో మొదట్లోనే ఇంజన్ వైఫల్యం కారణంగా IAF MiG-25 ఫైటర్ జెట్ను కోల్పోయింది. దాంతో పైలట్ నచికేతనను పాకిస్తాన్ యుద్ధ ఖైదీగా బంధించింది. ఇక మరో MiG-21 యుద్ధ విమానాన్ని పాక్ దళాలు కూల్చివేయడంతో దాని పైలట్ అజయ్ అహూజా అమరుడయ్యాడు. మొదట్లోనే ఎదురు దెబ్బలు తగలడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వ్యూహాలను మార్చేసి యుద్ధాన్ని కొనసాగించింది. శత్రుదేశం క్షిపణులకు చిక్కకుండా ఉండేందుకు 32,000 అడుగుల ఎత్తు నుంచి దాడులు చేయడం ప్రారంభించింది. మిరాజ్ 2000 వంటి అధునాతన ఫైటర్ జెట్లను ఉపయోగించి బాంబులు వేయడం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా పాకిస్తాన్ సైన్యం ఆక్రమించిన టోలోలింగ్ శిఖరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ తొలి విజయాన్ని దక్కించుకుంది. ఈ పోరాటంలోనే విక్రమ్ బాత్రా, మనోజ్ పాండే వంటి చాలామంది భారతీయ సైనికులు ప్రాణాలు ఇచ్చారు. స్థానికంగా నివసించే ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించడంతో పాటు యుద్ధంలో పట్టుబడిన పాక్ చొరబాటుదారులను విచారణ చేసి భారత సైన్యం కీలక వివరాలను సేకరించింది. అదే యుద్ధంలో ఇండియన్ ఆర్మీకి బాగా ఉపయోగపడింది. అంతేకాకుండా పాకిస్తాన్ సైనికుల రేడియో కమ్యూనికేషన్లను ట్యాప్ చేసి వాటిని విశ్లేషించడం ద్వారా శత్రువుల కదలికలు, వారికి ఆయుధాలు, ఇతర వస్తువులు సరఫరా అయ్యే మార్గాలను గుర్తించడంలో భారతదేశం సఫలమైంది. సరిహద్దుల్లో ఇంతటి భారీ కుట్రకు తెరలేపినా దాన్ని ముందే పసిగట్టడంలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఘోరంగా విఫలమైంది. పాక్ సైన్యం భారీ చొరబాటును ముందే గుర్తిస్తే ఇంతటి యుద్ధం జరిగేది కాదనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈ సమస్యను భారత్ అధిగమించి యుద్ధంలో పోరాటం చేసింది. పాక్ సైన్యం చొరబాటు గురించి సమాచారం అందిన వెంటనే నిఘాను ఏర్పాటు చేసి ప్రతిస్పందించింది. యుద్ధంలో విజయం సాధించగలమని దేశ ప్రజలకు ధైర్యాన్నిచ్చింది. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో కంటెంట్ ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
లవ్ యూ ఆల్.